ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ4 నిందితుడిగా ఉన్న రాజంపేట ఎంపీ వైఎస్ఆర్‌సీపీ కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ అనేది రీసెంట్‌గా సెప్టెంబర్ 6వ తారీఖున సాయంత్రం ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆయన జైలు నుంచి విడుదలవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆయనకి మధ్యంతర బెయిల్ అనేది రావడానికి ప్రధాన కారణం ఏంటి అనంటే, ఈ సెప్టెంబర్ 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికలకి ఆయన ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆయన ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ కీలక ఎంపీల్లో ఆయన ఒకడు కాబట్టి, తన పార్టీలో ఉన్న ఎంపీలందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేసి, ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవసరం ఉంది కాబట్టి, ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆయన తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అందుమూలంగా ఆయనకి మధ్యంతర బెయిల్ అనేది కోర్టు మంజూరు చేయడం జరిగింది. సెప్టెంబర్ 9వ తారీఖున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేసిన తర్వాత, సెప్టెంబర్ 11వ తారీఖున ఆయన సాయంత్రం 5 గంటల లోపు మళ్ళీ ఆయన జైలుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి, ఆయన సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ముందుగానే చర్యలు చేపట్టడం అయితే జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా ఒక రూ. 50,000 క్యాష్‌తో పాటు 2 పూచికత్తులు, 2 డాక్యుమెంటరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమర్పించాలని చెప్పి కోర్టు కొన్ని నివేదికలైతే సమర్పించడం జరిగింది. ఇక్కడ మిథున్ రెడ్డి గారికి ఏదైతే బెయిల్ వచ్చిందో, ఆ బెయిల్ గురించి చాలా మంది కూడా మీడియా ముఖంగా కానీ, చాలా మంది కూడా ఆరోపించేది ఏంటంటే, మిథున్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు కోర్టు మధ్యంతర బెయిల్ అనేది ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన విడుదల చేయడం జరిగిందని చెప్పి చాలా మంది అయితే అభిప్రాయపడడం జరుగుతుంది. కానీ ముఖ్య కారణం వచ్చేసరికి, ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఆయన ఓటు వేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆయన పార్లమెంటులో లోక్సభలో రాజంపేట తరపున ఒక ఎంపీ కాబట్టి ఆయనకి ఈ అవకాశం అనేది ఏసీబీ కోర్టు అయితే అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ వివరణ అయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్‌లు ఇప్పటికే కూడా తారాస్థాయికి చేరుకుంది. కొత్త వ్యక్తుల పేర్లన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది. అయితే ఏ4 నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు, ఈయనకి బెయిల్ రావడం జరిగింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఒక రకంగా సంబరాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే జైల్లో ఉండగానే ఇన్నిన్ని మంతనాలు, ఇన్నిన్ని ములాఖాతులు, మీటింగులు జరిగినప్పుడు ఇంకా బయటకు వచ్చినప్పుడు ఎటువంటి రాజకీయం జరుగుద్ది, ఇంకా ఎత్తుకి ఎన్ని పై ఎత్తులు వేస్తారనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున టీడీపీ నాయకులు ముఖ్యంగా అందరూ కూడా ఆలోచించడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా 9వ తారీఖున ఓటింగ్ అయిపోగానే 11వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు ఈయన మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి సరెండర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఈయన ఏమైనా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని వ్యతిరేకించినట్లయితే మాత్రం ఈయనకి పూర్తిగా కూడా ఈయన ఆల్రెడీ రిమైండ్ ఖైదీగా జూలై 19వ తారీఖు 2025లో ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఏ4 నిందితుడిగా అరెస్ట్ అయ్యారు కాబట్టి, సుమారుగా ఇప్పటికి 2 నెలల సమయం అయితే దాటుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆయన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకించినట్లయితే ఆయనకి రావాల్సిన బెయిల్ కూడా రాదు. ఆయన తరపున న్యాయవాదులు ఆల్రెడీ గత 2 నెలల నుంచి కూడా కోర్టులో పోరాటం అయితే జరుగుతుంది. ఆయనకి ఎటువంటి అవకాశం అనేది లేకపోవడం వల్ల ఆయనకైతే బెయిల్ అయితే దొరకలేదు. ఇక్కడ కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మాత్రమే ఆయనకి మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ నాయకులైన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారే గాని, పార్టీకి సంబంధించిన కీలక నాయకులతో ఆయన ఆల్రెడీ నిన్నటి నుంచే కూడా భేటీలు అవ్వడం జరుగుతుంది. మరి ముందు ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, మిథున్ రెడ్డి గారు ఎవరెవరితో మీటింగ్‌లు అవుతారు, ఏం జరుగుతుందనేది మనం అయితే ఎదురు చూడాలి.